హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డీఏ, డీఆర్ బకాయిలు విడుదల, ఈరోజు జమయ్యే జిల్లాలు బకాయిల లిస్టు విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నివసిస్తున్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు మరియు తమ జీవితం అంతా ప్రభుత్వ సేవలో గడిపి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నటువంటి రిటైర్డ్ పెన్షనర్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక అద్భుతమైన మరియు అత్యంత ఆవశ్యకమైన శుభవార్త అధికారికంగా వెలువడింది. చాలా కాలంగా అంటే దాదాపుగా 5 ఏళ్లుగా పెండింగ్‌లో ఉండిపోయిన కరువు భత్యం, డీఏ మరియు పెన్షన్‌లకు సంబంధించి డీఆర్ బకాయిల విడుదలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చివరకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ఈ నిర్ణయం వల్ల ఎంతో కాలంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి ఉపాధ్యాయుల కుటుంబాలకు పెద్ద ఊరట లభించినట్లయింది. తాజా సమాచారం ప్రకారం ఈ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే 14వ తేదీన మెజారిటీ ఉద్యోగులకు వారి ఖాతాల్లో నిధులు జమ చేయగా సాంకేతిక కారణాల వల్ల ఇంకా పెండింగ్‌లో ఉన్నటువంటి సుమారు 10% మందికి కూడా నేటి నుండి ఆయా జిల్లాలలో నగదు అయితే జమ చేసే కార్యక్రమం యుద్ధ ప్రాతిపదికన ప్రారంభం అయింది. దీని గురించి ఎటువంటి సందేహం పెట్టుకోవాల్సిన అవసరం లేదని అధికారికంగా ట్రెజరీ కార్యాలయాల్లో పనులు వేగవంతం అయ్యాయని తెలుస్తోంది. గత కొంతకాలంగా రాష్ట్రం ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు మరియు ఇతర పరిపాలనాపరమైన కారణాల వల్ల ఈ బకాయిలు ఆగిపోయినప్పటికీ, ఇప్పుడు ప్రభుత్వం వాటిని విడతల వారీగా నేరుగా ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయాలని సంకల్పించింది. ఈ నగదు బదిలీ ప్రక్రియ అనేది అత్యంత పారదర్శకంగా, ఎటువంటి మధ్యవర్తులు లేకుండా నేరుగా లబ్ధిదారుల అకౌంట్‌లోకి వెళ్ళేలాగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ భారీ ప్రక్రియలో భాగంగా తొలుత ఏ జిల్లాల్లో డబ్బులు పడుతున్నాయి, ఎవరెవరికి లబ్ధి చేకూరుతుంది అనేవి పూర్తి వివరాలను మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే, ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో కొన్ని జిల్లాలను ఎంపిక చేసినట్లు స్పష్టమవుతోంది. ఇందులో భాగంగా కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం మరియు చిత్తూరు వంటి ప్రధాన జిల్లాల్లో ఉన్న ట్రెజరీ కార్యాలయాలు ఇప్పటికే తమ వద్ద ఉన్న వేలాది బిల్లులను క్లియర్ చేయడం పూర్తి చేశాయి. దీనివల్ల ఆయా జిల్లాల్లోని ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు వారి మొబైల్ ఫోన్లకు అమౌంట్ క్రెడిటెడ్ అని చెప్పేసి మెసేజ్‌లు రావడం కూడా మొదలైంది. ఒకవేళ మీరు మీ జిల్లాకు చెందిన వారైతే వెంటనే ఈ జిల్లాకు చెందిన వారు మీ యొక్క బ్యాంక్ ఖాతాను ఒకసారి తనిఖీ చేసుకోండి. మీకు రావాల్సిన బకాయి మొత్తం జమ అయిందో లేదో సులభంగా తెలిసిపోతుంది. మిగిలిన జిల్లాల విషయానికొస్తే అక్కడ కూడా సాంకేతిక ప్రక్రియ దాదాపు ముగింపు దశకు చేరుకుందని, రేపటికల్లా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని అర్హులైన ప్రతి ఒక్కరికి నగదు అందుబాటులోకి వచ్చేలాగా అధికారులు అహర్నిశలు శ్రమిస్తూ ఉన్నారు. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు మరియు ముఖ్యంగా మందుల ఖర్చులకు, ఇతర అవసరాల కోసం డబ్బుల కోసం ఎదురుచూస్తున్న వృద్ధాప్య పెన్షనర్లకు ఇది ఒక గొప్ప ఆర్థిక సంజీవనిలా పనిచేయనుంది. మరి ఈ యొక్క బకాయిల జాబితాను నిశితంగా గమనిస్తే ప్రభుత్వం ఈ కేవలం ఇటీవలి కాలం బకాయిలనే కాకుండా 2018 నుండి పెండింగ్‌లో ఉన్న సుమారు 60 నెలలకు సంబంధించి సుదీర్ఘకాలపు డీఏ అరియర్స్‌ను కూడా క్లియర్ చేయడం విశేషం. వీటితో పాటు రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన డీఆర్ మొత్తాలను కూడా కలిపి ఒకేసారి చెల్లిస్తున్నారు. దీనివల్ల ఒక్కొక్కరికి ఖాతాలో వారి వేతనాన్ని బట్టి పెద్ద మొత్తంలో నగదు జమ అయ్యేలాగా అవకాశం అయితే ఉంది. మీకు రావాల్సిన బకాయిల వివరాలను తెలుసుకోవడం ఇప్పుడు చాలా సులభం చేయబడింది. సో, మీ యొక్క వ్యక్తిగత ట్రెజరీ ఐడీ లేదా సిఎఫ్ఎంఎస్ ఐడీ ద్వారా ప్రభుత్వం అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి, మీకు ఎంత మొత్తం బకాయి రావాలి, అందులో ఎంత ప్రభుత్వం ఆమోదించింది మరియు ఎంత ఏ ఖాతాలో జమ అయిందనే పూర్తి వివరాలను పారదర్శకంగా చూడవచ్చు. ప్రభుత్వం తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయం వల్ల రాబోయే పండుగ సీజన్‌కు ముందే ఉద్యోగుల చేతికి నగదు అందడం పట్ల రాష్ట్రంలోని వివిధ ఉద్యోగ సంఘాలు తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఎంతో కాలంగా పోరాడుతున్న తమకు ఈ రూపంలో న్యాయం జరగడం వల్ల ఉద్యోగుల కుటుంబాల్లో ఇప్పుడు పండుగ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా ఎటువంటి ఆదాయ వనరులు లేక కేవలం పెన్షన్ మీదే ఆధారపడిన వృద్ధులకు ఇది నిజంగా పెద్ద రిలీఫ్ అని చెప్పవచ్చు. అయితే ఒకవేళ ఈ బకాయిలు చెల్లింపు ప్రక్రియలో మీకేమైనా సాంకేతిక ఇబ్బందులు ఎదురైతే లేదా మీ తోటి వారికి వచ్చే వచ్చి మీకు రాకపోతే వెంటనే సంబంధిత జిల్లా ట్రెజరీ కార్యాలయాన్ని సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో బ్యాంకు సర్వర్ సమస్యల వల్ల లేదా మీ బ్యాంకు ఖాతాకు సంబంధించి కేవైసీ అప్డేట్ లేకపోవడం వల్ల డబ్బులు జమ అవ్వడంలో చిన్నపాటి జాప్యం జరగవచ్చు. అటువంటప్పుడు అనవసరంగా ఆందోళన చెందకుండా ఒకసారి మీ బ్యాంకు బ్రాంచ్ మేనేజర్ లేదా మీ కార్యాలయ డీడీఓని సంప్రదిస్తే వారు మీ యొక్క సమస్యను పరిష్కరిస్తారు.
మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ కీలక నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగ మరియు పెన్షనర్ల వర్గాల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. ఈ ఆర్థిక భరోసా వారి భవిష్యత్తు అవసరాలకు ఎంతో తోడ్పడుతుందనైతే ఆశిద్దాము.